ఒక అద్భుతమైన పుస్తకాన్ని ఈరోజు పరిచయం చేయబోతున్నా, ఫ్రెడరిక్ నీషే ఫిలాసఫీ. ఈ పుస్తకం ఒక ఇంగ్లీష్ పుస్తకానికి ట్రాన్స్లేషన్, దస్ స్పోక్ జరాతుస్త్రా. సో ఈ భూమి మీద రాయబడ్డ అత్యంత అద్భుతమైన ఫిలాసాఫికల్ ట్రిటైజెస్లో దస్ స్పోక్ జరాతుస్త్రా ఒకటి. ఏ పుస్తకానికి దస్ అని వచ్చిందో అది చాలా వాల్యుబుల్ పుస్తకాన్ని గుర్తించండి. సో ఈ పుస్తకంలో జరాతుస్త్రా అనే క్యారెక్టర్ ఎవరు, అతని ప్రయాణం ఏమిటి, అతని జీవితం ఏమిటి, ఫ్రెడరిక్ నీషే ఈ పుస్తకం రాయడం వెనుకున్న అంతర్మదనం ఏమిటి, ఆ సూపర్ మ్యాన్ క్యారెక్టర్ ఏమిటి, ఒక అద్భుతమైన మనిషి ఈ భూమి మీద నడిస్తే ఎట్లా ఉంటుంది, అతని జీవనశైలి ఎలా ఉంటుంది, అతని ఆలోచన సరళి ఎలా ఉంటుంది, అతని జీవితాన్ని ఎట్లా అర్థం చేసుకుంటాడని ఈ రకరకాల విషయాల్ని ఈ పుస్తకం చాలా అద్భుతంగా ఆవిష్కరించారు. రమణ గాంధీ తర్వాత రెడ్డి అమర్నాథ్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ పుస్తకాన్ని వర్క్ చేశారు. సో రియల్లీ కుదోస్ టు దేర్ వర్క్. సో ఈ పుస్తకం వీడియో అక్కర్లేదు, జస్ట్ కళ్ళు మూసుకొని ఆడియో విని ఎంజాయ్ చేయండి. ఇది ఓన్లీ ఇంట్రడక్షన్ అబౌట్ దస్ స్పోక్ జరాతుస్త్రా. కంటిన్యూ లిస్నింగ్. థ్యాంక్ యూ. దస్ స్పోక్ జరాతుస్త్రా, ఇది అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైన రచన అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఆథరు అన్నాడు, ఇది నేను కూడా అంటున్నా. ఎందుకు, ఇది వ్యంగ్యాలతో నిండినటువంటి అట్లాగే నిగూఢమైన కవితాత్మకత కలిగినటువంటి ఒక తాత్విక గ్రంథం. సో ఎవరైనా ఏదైనా విషయాన్ని చెప్పడానికి ఒక సులభమైన పద్ధతిని ఎంచుకుంటారు, కానీ ఫ్రెడరిక్ నీషే బీయింగ్ ఏ ఫిలాసఫర్ కొంచెం కఠినమైన పద్ధతిని ఎంచుకున్నాడు. సులభంగా చెప్పకుండా కాస్త కవితాత్మకంగా, ఆ తర్వాత హేతుబద్ధత లేకుండా, విప్పలేని కఠినాత్మక చిక్కుల రూపంలో చాలా ఉపమానాలతో అంటే అడ్జెక్టివ్స్తో తను చెప్పాలనుకున్న ఒక ఫిలాసఫీని ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ లాగా చెప్పే ప్రయత్నం చేశాడు. సో ఈ భూమి మీద చాలా ఇమాజినరీ ప్రాఫిట్స్ వచ్చారు. నిజమైన ప్రాఫిట్స్ మనకు తెలిసిందే. సల్లల్లాహు అలైహి వసల్లం, హజరత్ మహమ్మద్ కావచ్చు, లేకపోతే జీసస్ కావచ్చు, ఇబ్రహీం కావచ్చు, అలాగే ఎందరెందరో తర్వాత గురువులు వచ్చారు. అంటే దే స్పోక్ సంథింగ్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్స్, ఆథెంటిక్ ఎక్స్పీరియన్స్. అట్లాగే కొందరు ప్రాఫిట్స్ని మనకి ఒక ఫిక్షన్గా పరిచయం చేశారు. వాళ్ళు చెప్పాలనుకున్న దాన్ని ఒక ప్రాఫిట్ పేరు పెట్టి చెప్పడం మొదలుపెట్టారు. భవిష్యత్తులో నేను కూడా ఒక ప్రాఫిట్ క్యారెక్టర్ని క్రియేట్ చేసి సో నా లైఫ్ అండర్స్టాండింగ్ అంతా అతనితో చెప్పించాలని ఒక నిర్ణయం తీసుకున్నాను. దాని రూపకల్పన జరిగింది. ఇట్ మే టేక్ 1 or 2 years, బట్ ఇట్ విల్ కమ్. సో ఖలీల్ గిబ్రాన్ ప్రాఫిట్లో కూడా ఆ ప్రాఫిట్ ఒక ఇమాజినరీ క్యారెక్టర్. అట్లాగే దస్ స్పోక్ జరాతుస్త్రాలో కూడా జరాతుస్త్రా అనేది ఒక క్యారెక్టర్. దానికి ఒక చిన్న సబ్స్టాన్స్ ఇస్తారు, అంటే ఒక క్యారెక్టర్ ఎట్లా పుట్టింది, అదంతా ఒక ఫిలాసఫర్ యొక్క కపోల కల్పనం. కానీ జీవితానికి సంబంధించిన రహస్యాలు చెప్పడానికి ఆ పాత్రను వాడుకొని దాంతో ప్రయాణం చేయించి, దాంతో మాట్లాడించి, దాంతో ప్రజలను ఆలోచింపజేయించి ఫైనల్గా ఒక కంక్లూషన్కి తీసుకురావడం. సో ఏ పుస్తకం తీసుకున్నా ఏదో ఒక జానర్కి అంటే విభాగానికి సంబంధించింది అయి ఉంటుంది. ఫిక్షను, నాన్ ఫిక్షను, ఆటోబయోగ్రఫీ, లేకపోతే షార్ట్ స్టోరీస్. ఈ పుస్తకాన్ని ఏ కేటగిరీలో కూడా పెట్టలేం. సో ఈ వెస్టర్న్ ఫిలాసఫర్స్కి మీద బైబిల్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. సో దస్ స్పోక్ జరాతుస్త్రా అనే పుస్తకం కనుక అర్థం చేసుకోవాలంటే బైబిల్ యొక్క పోకడని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో దస్ స్పోక్ జరాతుస్త్రా అనే పుస్తకానికి ఒక క్యాప్షన్ ఉంటుంది, ఏ బుక్ ఫర్ నన్ అండ్ ఆల్ అని. అంటే ఇది ఎవరి కోసమో కాదు, అట్లాగే అందరికీ అని. మొదట మనం అర్థం చేసుకోవాల్సింది నీషే ఎవరు. నీషే ఫిలాసఫీ వల్ల చాలా గొప్పగా ఇన్స్పైర్ అయిన వ్యక్తుల్లో అడాల్ఫ్ హిట్లర్ ఒకడు. సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ హౌ నీషే వాజ్ మిస్అండర్స్టూడ్ బై ఎ టైరాంట్ లైక్ హిట్లర్. సో అప్పట్లోనే దాదాపు 1,00,000 కాపీల్ని ముద్రించి దస్ స్పోక్ జరాతుస్త్రా పుస్తకాన్ని పంపిణీ చేయమని ఆదేశం ఇచ్చాడంట అడాల్ఫ్ హిట్లర్. సో నాజీల చేత అత్యంత వక్రీకరించబడ్డ రచనగా ఇది ప్రపంచ ప్రసిద్ధి పొందింది. సో ఇట్లాంటి పుస్తకం రాసిన నీషే తన జీవితంలో
ఎక్కువ కాలం ఒంటరిగానే జీవించాడు. మేధావులందరూ, జ్ఞానులందరూ, గురువులందరూ ఏకాంతాన్ని కోరుకుంటారు. అట్లాంటి వాళ్ళు ఫ్రెడరిక్ నీషే కూడా ఒకడు. సో అతను జీవించిన కాలంలో ఎవరు అతన్ని మేధోపరంగా ఎగ్జాక్ట్గా అర్థం చేసుకున్న వాళ్ళు లేరు. హీ వాజ్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్, అండర్ రేటెడ్ ఫిలాసఫర్. సో ఫ్రెడరిక్ నీషే ఇలా అనుకునేవాడంట, తన పుస్తకాలు ఏదేమైనా అపార్థం చేసుకోబడతాయి, మూర్ఖుల చేతుల్లో పడతాయి. అందుకని తను చనిపోయిన తర్వాత కొన్ని పుస్తకాలు పబ్లిష్ చేయాలని షరతు పెట్టి చచ్చిపోయాడు. సో చాలామందికి ఇప్పటికీ ఫిలాసఫర్స్కి అర్థం కాని విషయం ఏమిటి అంటే, ఒకవేళ ఇంగ్లీష్లో కనుక చదివితే తెలుగులో వీళ్ళు కొంత కన్వీనియంట్గా దాన్ని మార్చి రాశారు. ఇన్ని విశేషణాలు ఎందుకు వాడాడు, తర్వాత ఇంత కాన్ఫ్లిక్ట్ ఓరియంటెడ్గా ఎందుకు అతని సబ్జెక్ట్ని డీల్ చేశాడు అన్నది ఇప్పటికి ఒక మిస్టరీ. సో ఎవరైతే ఆథర్స్ ఉన్నారో వాళ్ళు ఈ పుస్తకాన్ని కాస్త సరళమైన భాషలో తీసుకురావడానికి ప్రయత్నించి కృతకృత్యులు అయ్యాలని నా యొక్క ఒపీనియన్. అందులో ఏ సందేహం లేదు. ఇంతకు జరాతుస్తా ఎవరు, ఇది చాలా ముఖ్యమైనది. ఈరోజు ఈ పర్టికులర్ పాడ్కాస్ట్ ఆ విషయం గురించి. సో ఇంతకుముందే చెప్పినట్టు ఇట్స్ ఏ కల్టివేటెడ్ ప్రాఫిట్. సో జరాతుస్తా వాజ్ నాట్ ఎ రియల్ క్యారెక్టర్ అన్న అబ్జర్వేషన్. కానీ దానికి ఒక సబ్స్టాన్స్ ఇవ్వాలి, ఒక క్యారెక్టర్ కాబట్టి దానికి ఒక క్యారెక్టరేషన్ ఇవ్వాలి, అతనికంటే ఒక జీవన శైలి ఉండాలి. ఇప్పుడు సినిమాలో ఒక హీరో క్యారెక్టర్ మనసులో అనుకుంటారు, తర్వాత ఆ క్యారెక్టర్ ఎలా నడుస్తాడు, ఎలా మాట్లాడతాడు, అతని పంచులు ఏమిటి, అతనికి ఉన్న లక్ష్యాలు ఏమిటి అని దర్శకుడు లేదా రచయిత ఒక కల్పన చేస్తారు. ఆ కల్పన చేసి దాన్ని నమ్మి అక్కడి నుంచి ఆ క్యారెక్టర్ నడిపించి నిజంగా సజీవంగా మన ముందు నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. సేమ్ ఎగ్జాక్ట్లీ అదేవిధంగా జరాతుస్తా అనే క్యారెక్టర్ యొక్క ఆవిర్భావం జరిగింది. సో జరాతుస్తా ఎవడు అంటే, ప్రాచీన పర్షియన్ మతమైన జొరాస్ట్రియనియన్ అనే మతానికి సంబంధించిన ఒక ప్రవక్త లేదా దాని యొక్క వ్యవస్థాపకుడు అని చెప్తాడు ఫ్రెడరిక్ నీషే. క్రీస్తు పూర్వం 628 నుంచి 551 మధ్యన అతను సజీవంగా ఉన్నాడు. అతను జంతు బలిని, బహుదేవత ఆరాధనని వ్యతిరేకించాడు. దాదాపు 30 ఏళ్ల వయసులో ఈ మానవాళికి ఏదో చేయాలి, ఏదో ప్రబోధించాలన్న ఉద్దేశంతో బయలుదేరిన ఒక జ్ఞాని. అయితే మనం ఒక్కటి అర్థం చేసుకోవాలి, ఏ ప్రాఫిట్ భూమి మీదకి వచ్చినా అంతకుముందు ఏవైతే సంఘ వివక్షలు ఉన్నాయో, దురాచారాలు ఉన్నాయో వాటన్నిటినీ కరెక్ట్ చేయడానికి వచ్చాడు, కానీ కొనసాగించడానికి కాదు. కానీ మనం గనక ఒకవేళ పేగన్ కల్చర్ ఆర్ పర్షియన్ కల్చర్, అట్లాగే ఇస్లామిక్ ఎరా, అలాగే బిబ్లికల్ ఎరా ఇట్లాంటి చూసుకున్నప్పుడు కొంత సారూప్యత లేని విషయాలు కనిపిస్తాయి. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇస్లామిక్ ఎరా కంటే ముందు ఏమంటారు, లౌండీ కల్చర్, అంటే ఒక యుద్ధంలో గెలుచుకున్న ఆడవాళ్ళని సెక్స్ వర్కర్స్గా మార్చే ఒక ప్రక్రియ ఉన్నది. కానీ ప్రాఫెట్ మహమ్మద్ వచ్చిన తర్వాత కూడా కొంతకాలం దాన్ని కొనసాగించాడు. ఇప్పటికీ దాన్ని మన్సూక్ చేయలేదు, అంటే దాన్ని రద్దు చేయలేదు. సో అట్లాంటి వాటికి చరిత్రలో ఆ ఇస్లామిక్ స్కాలర్స్ జవాబు చెప్పాలి. ఎందుకు మహమ్మద్ కంటే ముందు డ్రింకింగ్ అనేది ఒక క్యాజువల్ థింగ్గా ఉన్నది. ఎవ్రీవన్ యూస్ టు డ్రింక్, ఈవెన్ ఇట్ ఈస్ రిటర్న్ సమ్వేర్ ఇన్ హదీస్ అండ్ ఖురాన్, ఐ కెనాట్ కోట్ ఎగ్జాక్ట్లీ. ఒకనొక సమయంలో ప్రాఫెట్ కూడా డ్రింక్ చేసేవాడు అని రాయబడ్డది. కానీ తర్వాత రోజుల్లో ప్రాఫెట్ దాన్ని రద్దు చేశారు. అంటే ఇక భవిష్యత్తులో ఇస్లాంలో అదొక హరాం, అంటే అదొక తప్పుడు పని అని నిర్ధారించబడ్డది. బట్ సెక్స్ స్లేవరీ గురించి అలాంటి కాంటెక్స్ట్ లేదు. ఇప్పుడు ప్రపంచం మారింది కాబట్టి సెక్స్ స్లేవరీ లేదు. ఒకవేళ మనం గనక అట్లాంటి ఎరాలో గనక ఇప్పుడు బతికి ఉంటే సెక్స్ స్లేవరీ ఉండేది. ఇది ఒక అబ్జర్వేషన్గా చెప్తున్నాను నేను చేసిన కొంత స్టడీ వల్ల. సో జరాతుస్త్రా ఎప్పుడైతే 30 ఏళ్ల వయసులో ఈ ప్రపంచాన్ని మార్చాలని బయలుదేరాడో, ప్రపంచం నుంచి, ప్రజల నుంచి అతనికి విమర్శలు ఎదురయ్యాయి. అది కామన్. అతనుకున్న యూనిక్ ఫీచర్ ఏంటంటే అతనికి శిష్యులు కానీ భక్తులు కానీ లేరు. ఒక 12 ఏళ్ళు ప్రవక్తగా తన ప్రవచనాలు బోధించిన తర్వాత, అంటే పక్క రాజ్యానికి వెళ్ళి ఒక రాజు అతని బోధనలకు ఆకర్షితుడై ఆస్థానంలో చోటిచ్చి అక్కడి నుంచి తన యొక్క ప్రస్థానం మొదలైంది అనేది ఫ్రెడరిక్ నీషే యొక్క ఇంటర్ప్రిటేషన్. జొరాస్ట్రియనిజం అప్పట్లో ఉన్న
శక్తివంతమైన మతాల్లో ఒకటి. సో ఇప్పటికీ అంటే రీసెంట్ ఏమంటారు జనగణన ఎంతమంది ఆ మతస్థులు ఉన్నారంటే దాదాపు ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల మంది కంటే ఎక్కువ లేరు. సో ఆ మతస్థులకు కొన్ని ఆచారాలు ఉన్నాయి. అవి మనకు వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా సరదాగా విందాం. సో మనకి ఎట్లయితే ఒక పరమాత్మ అనే కాన్సెప్ట్ ఉందో, ఈ పరమాత్మ యొక్క కల్పన వల్ల ఈ జగత్తు ఆవిర్భవించబడ్డదనే కాన్సెప్ట్ ఉందో, వాళ్ళకి ఒక కాన్సెప్ట్ ఉంది. అహురా మాజ్డే అనే ఒక క్యారెక్టర్ని వాళ్ళు దేవుడిగా కొలుస్తారు. సో మన దగ్గర అద్వైతం ఉంది, బట్ జొరాస్ట్రియనిజాన్ని ద్వైతం లేదా ద్వంద్వవాదం అని చెప్తారు. అంటే 2 వ్యతిరేక శక్తులు ఉన్నాయి. ఇప్పుడు అహరా మజ్డా అనే ఒక క్యారెక్టర్ దేవుడైనప్పుడు దాన్ని కౌంటర్ చేసే ఒక నెగిటివ్ క్యారెక్టర్ కావాలి. అంగ్రామేన్యూ అని దానికి పేరు పెట్టారు. ఇది బైబిల్లో కానీ ఖురాన్లో కానీ క్లియర్గా డిఫైన్ చేయబడ్డది. దేర్ ఈజ్ గాడ్ అండ్ దేర్ ఈజ్ సైతాన్, దేర్ ఈజ్ అల్లా అండ్ దేర్ ఈజ్ సాతాన్. దాన్నే మనం సనాతన ధర్మంలో మాయగా చెప్పుకున్నాం. సో ప్రతి చోట ఈ కౌంటర్ రియాలిటీస్, సో ఈ కౌంటర్ రియాలిటీస్ని దాటుకొని పోయి దీనికి అతీతమైన ఒకానొక స్థితిలో నిలిచిపోమని మన యొక్క ఆధ్యాత్మిక గ్రంథాలు ఘోషిస్తున్నప్పుడు, వాళ్ళవి అట్లా కాకుండా యూ హ్యావ్ టు అండర్స్టాండ్ బోత్ అండ్ యూ హ్యావ్ టు లివ్ విత్ బోత్ అనే కాంటెక్స్ట్ వాళ్ళు బిలీవ్ చేస్తారని ఫ్రెడరిక్ నీషే. మనకెట్లయితే ఒక దేవత మూర్తి అట్లాగే ఒక ప్రార్థనా మందిరం ఉంటాయో, మన మందిరం అన్నట్టు ఈ జొరాస్ట్రియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని అజియరి అని పిలుస్తారు. సో అక్కడ కొలవబడేటువంటి ఒక విషయం ఏమిటి అంటే అగ్ని, దే ప్రే ఫైర్. ఇది మనకి ఈజిప్షియన్ కల్చర్లో దాదాపు సూర్యుడి తర్వాత మనిషి క్రియేట్ చేసిన ఒకానొక సూర్యతత్వం ఏంటంటే అగ్ని. సో అందుకని ఎర్లీ స్టేజ్లో ఏ మతాలైతే ఆవిర్భవించబడ్డాయో వాళ్ళు సూర్యుడిని కానీ అగ్నిని కానీ ఆరాధించినట్టు మనకు చరిత్ర చెప్తుంది. సో జరాతుస్త్ర తన ఇచ్చిన ప్రవచనాల్లో ఏం చెప్పాడంటే, ఈ మొత్తం విశ్వాన్ని 2 భాగాలుగా విడగొట్టాడు. మంచి అండ్ చెడు దేవుళ్ళ మధ్య సంఘర్షణ ఇది. ఆ సంఘర్షణ మధ్య మనిషి నిర్ణయించుకోవాలి. తర్వాత ఎట్లయితే జడ్జిమెంట్ డే అనేది బైబిల్లో ఉందో, లేకపోతే ఖయామత్ కే దిన్ అని మనకి ఖురాన్లో రాసి ఉందో, హోలీ ఖురాన్లో, సేమ్ అదేవిధంగా ఈ మనుషులు వాళ్ళు జీవించిన జీవన విధానాన్ని బట్టి అంతిమ తీర్పు ఇచ్చే రోజు ఒకటి ఉంటుంది. ఆ రోజు కనుక వాళ్ళు ఒక గ్రాఫిక్ డీటెయిల్ ఇచ్చాడనమాట. ఇది బిబ్లికల్ థియోలాజీ యొక్క ఇంప్రెషన్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. అదేమిటి, ఒక ఇరుకైన వంతెన, దాని కింద లోతైన అగాధం. ఎవరైతే చెడుని అనుసరించారో వాళ్ళు దారి తప్పి ఆ అగాధంలో పడిపోయి చచ్చిపోతారు లేదా చాలా కష్టాలు పడతారు. ఎవరైతే మంచిగా జీవించారో వాళ్ళంతా కూడా దాన్ని దాటి ఒక నిత్య జీవనాన్ని పొంది ఒక సూపర్ మ్యాన్ లాగా జీవిస్తారు అన్న కాంటెక్స్ట్ నీషే చెప్పుకొస్తాడు. సో ఏదేమైనా ఇది మన భారతీయ రచనా శైలి కాకుండా కాస్త కొత్త క్యారెక్టర్స్, కొత్త నేటివిటీ, కొత్త సిద్ధాంతం, కొత్త మతం, కొత్త ప్రవక్త కాబట్టి వినడానికి కాస్త విడ్డూరంగా ఉండొచ్చు. ఎందుకంటే అదర్వైజ్ మన వాంగ్మయంలో ఎక్కడ అహురా మాజ్డే అనే పేరు ఉంటుందా, లేకపోతే అజియరి అనే పేరు ఉంటుందా, లేకపోతే ఆంగ్రామేని అనే పేర్లు ఉంటాయా, పోనీ నీషే అనే పేరు ఉంటుంది, ఉండదు కదా. ఆబ్వియస్గా కొంచెం కొత్తగా ఉంటుంది. ఇప్పుడు ఈ జరాతుస్ట్ర అనేవాడు ఒక ప్రాఫెట్గా ఎలాంటి ఆలోచనలు చేశాడు అని చెప్పి ఈరోజు కాన్వర్జేషన్ ముగిస్తాను. సో 30 ఏళ్ల వయసులో జరాతుస్ట్ర ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఒంటరిగా అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేశాడు. తపస్సు అంటే ఏమిటి, ఇక వేరే వాటి గురించి ఆలోచించకుండా ఒకే విషయం మీద మనసు సంలగ్నం చేయడం అనే కాంటెక్స్లో అయితే అతను చేసిన తపస్సు. సో 10 ఏళ్ల పాటు శాంతియుతంగా, ఏకాంతంగా, అమితానందంతో జీవించి ప్రతిరోజు ఒకే విషయాన్ని గమనించాడు. అదేమిటి, ప్రతిరోజు వస్తున్న సూర్యుడిని చూసి తనకు ఒక ఆలోచన వచ్చింది. అనుకున్నాడట, ఓ సూర్యుడా, నువ్వు ప్రకాశిస్తున్నందువల్లనే ఈ పక్షులు సంతోషంగా ఉన్నాయి, ఈ చెట్లు మొలుస్తున్నాయి, పచ్చగా ఉన్నాయి, ఈ నదులు కదులుతున్నాయి, ఈ పూలు విరబూస్తున్నాయి. సో నీ వల్లనే ఈ సమస్త మానవాళి
జీవశక్తితో నిండిపోయింది. రేపు మళ్ళీ ఉదయిస్తావు అన్న నమ్మకం ఉంది. ఈ భూమి మీద మనిషికి ఏ విషయంలోనైనా సంశయం ఉంది, కానీ నువ్వు ఉదయిస్తావా లేదా అన్న విషయంలో సంశయం లేనే లేదు. సో నీ వల్లనే, నీవున్నావన్న నమ్మకంతో ఈ సమస్త ప్రాణకోటి జీవరాశి అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు. సో నువ్వు ఎవరి కోసమైతే ప్రకాశిస్తున్నావో ఇది కొత్త ఆలోచన. సరే, నీ వల్ల మాకు ఆనందం ఉంది, సరే, నువ్వు మమ్మల్ని ప్రతిరోజు ఆశీర్వదిస్తున్నావు, సరే, కానీ మేము గనక లేకపోతే నీకు ఆనందం అనేది ఉంటుందా? సో 10 ఏళ్ళుగా నేను గమనిస్తున్నాను, ఈ పర్వతం పై నుంచి ఎగబాకి అలసిపోతూ ప్రతిరోజు కాంతిని విదజల్లేది ఎవరి కోసం? నా కోసం అయితే కాదు, ఈ సమస్త ప్రాణకోటి కోసం. అయితే ఈ విదజల్లుతున్న కాంతి, ఈ జీవశక్తి నీలో నిండుగా ఉంది, డౌట్ ఏమీ లేదు. నీలో నిండుగా ఉన్న ఈ కాంతిని, జీవశక్తిని బరువుగా భావించి దాన్ని సమస్త మానవాళితో పంచుకోవాలని అనుకుంటున్నావు. ఈ మితిమీరి పొంగి పొర్లుతున్న కాంతిని, జీవశక్తిని మేము తీసుకొని మేము సజీవంగా మారుతున్నాం. సో అందుకని మా కోసం నీవు ఈ సేవ చేస్తున్నందుకు మేమందరము నా తరఫున నిన్ను ఆశీర్వదిస్తున్నాము అని చెప్పాడట. సో ఇందులో ఆయన వాడిన ఉపమానాల గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు జ్ఞానంతో బరువెక్కి ఉన్నాను అంటే మనకి ఏ ప్రబంధాలు చూసినా కూడా మనకి పుష్కలంగా ఉపమానాలు కనిపిస్తాయి. ఇన్ పర్టికులర్ శ్రీశ్రీ ఫిలాసఫీ చదివినా, అనంతం అనే పుస్తకం చదివినా, లేకపోతే ఎలాంటి ఒక కవితాత్మక ధోరణి కలిగిన పుస్తకం చదివినా, లేకపోతే గొప్ప గొప్ప గురువులు ఎప్పుడైనా కవితావేశంతో మాట్లాడినప్పుడు దే హ్యావ్ టు యూస్ టేక్ ద సపోర్ట్ ఆఫ్ అడ్జెక్టివ్స్. అలాగే గుడ్ ఈడియమ్స్ కానీ ఫ్రేజెస్ కానీ వాడకుండా ఆ కవితాత్మకత ఉట్టిపడదు. సో జ్ఞానంతో బరువెక్కున్నాను ఓ సూర్యుడా, ఎలా బరువెక్కున్నాను అన్నదానికి ఉపమేనం. ఎలాగైతే తేనెటీగ బరువెక్కి ఉంటుందో, లేదా తేనెను సేకరించిన తర్వాత తేనెటీగ ఎట్లయితే బరువెక్కి ఉంటుందో, అట్లా నేను జ్ఞానంతో బరువెక్కి ఉన్నాను. అంటే ఇప్పుడు తీగలో తేనె లేదు, అది బయట నుంచి తీసుకొస్తుంది. అట్లా నేను నా జ్ఞానాన్ని బయట నుంచి సముపార్జించుకున్నాను అని చెప్పే కాంటెక్స్ట్. సో జ్ఞానం ఎట్లా ఉండాలి అనే దానికి ఫ్రెడ్రిక్ నీషే జరాతృష్ట ద్వారా చెప్పిస్తాడు. జ్ఞాని ఎప్పుడు కోపంగా ఉండడు, అంటే మనకున్న మిత్స్ ఎట్లా ఉన్నాయని చెప్తాడు. అతను ఎప్పుడు ఉల్లాసభరితంగా ఉంటాడు, ఎందుకంటే అతను ఈ ఉనికి మొత్తం ఉల్లాసభరితమైందని అర్థం చేసుకోగలడు. నిజమైన జ్ఞాని కొంత మూర్ఖత్వంతో కూడా కనిపిస్తాడని చెప్తాడు నీషే. ఎందుకంటే నీషేలో ఉన్న అంతరాత్మ స్వరూపమే జరాతృష్ట. ఇప్పుడు నేను కూడా చెప్తాను, లోపట ఎలాంటి కదలిక లేకుండా బయటికి కోపం ప్రదర్శించు, బయటికి అరువు, కానీ చూసేవాడు కనిపిస్తే ఇతను డిస్టర్బ్ అయ్యాడేమో అని. కానీ ఎవడైతే అరుస్తున్నాడో ఆ వ్యక్తి యొక్క అంతశ్చేతనలో తనకు తెలుసు ఆ అరుపు వల్ల తనకి ఏ ప్రాబ్లం లేదని. సో జ్ఞాని కొంత మూర్ఖత్వంతో కూడా కనిపిస్తాడు, కానీ సాధారణ మానవాళి యొక్క పర్సెప్షన్ ఏమిటి? జ్ఞాని అంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి, ముఖం మీద కోపం ఉండకూడదు, అతను ఎప్పుడు దివ్య కాంతులతో వెలిగిపోతూ ఉండాలి, అతను గంభీరంగా ఒక రాయిలా ఉండాలి, అతని వాయిస్లో ఎలాంటి అలజడులు ఉండకూడదు, తర్వాత అతను ఎప్పుడు డ్యాన్స్ కానీ అట్లా చేయకూడదు. ఓషో వచ్చే వరకు కూడా ఈ ధారణ ఉన్నది. ఓషో ఎప్పుడైతే డ్యాన్స్ చేయడం మొదలు పెట్టాడో మళ్ళీ అందరూ ఇప్పుడున్న సోకాళ్ళు గురుస్ అంతా దే ఆర్ ఆల్సో డాన్సింగ్. అంటే ఎవరో ఒకరు వచ్చి మిత్ని బ్రేక్ చేయాలి. దట్స్ వాట్ ఫ్రెడ్రిక్ నీషే ఈజ్ ఆల్సో సేయింగ్. సో ఇట్లాంటి మిత్స్ ఏమీ లేవు. అనుకుంటే జ్ఞాని కోపంతో ఉంటాడు, అనుకుంటే జ్ఞాని మూర్ఖత్వంతో కూడా కనిపిస్తాడు, అట్లాగే ఉల్లాసంగానూ ఉంటాడు, జ్ఞానంతో తేనెటీగలాగా బరువెక్కి కూడా ఉంటాడు. మరి జరాతృష్ట ప్రయాణం ఎంతవరకు అంటే సాధారణ మనిషిలో ఉన్న మూర్ఖత్వాన్ని కంప్లీట్గా ఎరాడికేట్ చేసి వాళ్ళందరినీ జ్ఞానంతో బరువెక్కేలా చేసే వరకు నేను నా పనిని కొనసాగిస్తాను. అలాంటి సమయంలో అప్పుడు తెలుస్తుంది నా మూర్ఖత్వంలో కూడా ఒక ఉల్లాసం దాగి ఉందని. అప్పుడు వాళ్ళు దాన్ని గుర్తిస్తారు. అప్పుడు నన్ను చూసి వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి మూర్ఖపు ధారణలన్నీ కూడా వదిలేస్తారు అని జరాతృష్ట వాంఛిస్తాడు. సో ఎలాగైతే సూర్యుడు తన యొక్క సూర్యకాంతిని తూర్పు నుంచి పశ్చిమం వైపు ప్రయాణం చేస్తూ వెదజల్లుతాడు, అట్లాగే కొండల వెనుక ఉన్న మారుమూల ప్రాంతాల్లో వెదజల్లుతాడు. నేను కూడా సూర్యుడిని నా జ్ఞానాన్ని ప్రజలకు పంచుతాను అని బయలుదేరిన వాడు జరాతృష్ట. సో సూర్యుని అడుగుతాడనమాట, ఎలాగైతే
నువ్వు నీ పని చేస్తున్నావు, నేను ఆ పని చేయడానికి సంకల్పించాను కాబట్టి నన్ను నువ్వు ఆశీర్వదించు. అలాగే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఎందుకంటే మన ఇద్దరం పరస్పరాధారితాలం. సో నా నుంచి పొర్లే జ్ఞానం చాలా స్వచ్ఛమైంది మరియు బంగారపు వర్ణంతో దగదగా మెరిసే గుణాలతో ప్రతి చోటుకు ప్రవహింపజేయాలని కోరుకునే గుణం కలది. ఈ జరాతృష్ట మళ్ళీ తిరిగి మనుషుల మధ్యలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాడు. దట్స్ వాట్ ద కోర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎనీ ప్రాఫిట్. హీ హ్యాస్ టు కమ్ బ్యాక్ టు పీపుల్, నార్మల్ పీపుల్ అగైన్. రుడ్యార్డ్ కిప్లింగ్ రాసినటువంటి ఇఫ్ అనే చదివినప్పుడు అందులో కూడా చెప్తాడు, ఎవడు నిజమైన మనిషి అంటే తను తన జ్ఞానంతో ఉన్నతంగా ఎదిగి ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళని కలిసినప్పటికీ హీ నెవర్ లూజెస్ ద కామన్ టచ్. అంటే తన ఊరిని, తన వాళ్ళని, ఇక్కడ ఊరంటే సమస్త భూలోకమని, తన వాళ్ళంటే భూమి మీద ఉన్న మనుషులందరని, అత్యంత సాదాసీదా మనిషితో ఉన్న తన సంబంధాన్ని ఎప్పటికీ మర్చిపోని ఒకానొక వ్యక్తిత్వం కలవాడే నిజమైన మనిషి, వాడే నిజమైన ప్రవక్త. అందుకే ప్రవక్తలంతా ఏం చేశారు? దే మెట్ విత్ కామన్ పీపుల్. ఇప్పుడు మన పాలిటిక్స్లో ఒక పొలిటీషియన్, ఒక పొలిటికల్ ప్రాఫిట్. మేనిఫెస్టోలో ఏముంటుంది? ధనికుల కోసం ఏమన్నా చెప్తారా? ఆల్రెడీ ధనికులు గట్టు మీద పడ్డారు. సో ఏం చేసినా కామన్ మ్యాన్ కోసం, డౌన్ ట్రాడన్ కోసం, పీడిత వర్గాల కోసం. సో ఫ్రెడరిక్ నీషే నుంచి, తన మస్తిష్కం నుంచి బయటకు వచ్చిన ఒక అద్భుతమైన ఫిలసాఫికల్ ట్రెటైజ్ అని ఇంతకుముందు చెప్పుకున్నాను, దస్ స్పోక్ జరాతుస్త్రా. సో ఆ పుస్తకాన్ని ఇలా ఫిలాసఫీ కింద ఫ్రెడరిక్ నీషే ఫిలాసఫీ అనే పేరుతో మన తెలుగు వాళ్ళు ముద్రించారు. చాలా బాగా రాశారు. సో అందులో కొన్ని విషయాలు కొన్ని చెప్పాను, ఇంకొన్ని చెప్పి ముగిస్తాను. సో మానవజాతి యొక్క కాన్సెప్ట్ ఏమిటి? మనిషి ఎదగాలి, మనిషి డెవలప్ అవుతూ ఉండాలి. సో ఎప్పుడు అభిముఖం వైపు లేదా ఊర్ధ్వానికి ప్రయాణం చేయాలి తప్ప అధోగతికి వెళ్ళకూడదు అని మనం అందరం అనుకుంటాం. ఇప్పుడు ఈరోజు నా శాలరీ 10,000, రేపు 15,000 కావాలి, ఎల్లుండి ₹1,00,00,000 కావాలని కోరుకుంటాడు మనిషి. కానీ ఎవడైనా నా శాలరీ ఫస్ట్ ₹1,00,000 ఉండేది, తర్వాత 90,000 అయిందంటే వాడిని తిడతారు. సో మనిషి ఈ విధమైన మానసిక స్థితితో ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్ళి అంచులు తాకిన తర్వాత అక్కడే ఉండిపోకూడదు అనేది జరాతుస్త్రా క్యారెక్టర్. దట్స్ వాట్ ఫ్రెడరిక్ నీషే సేస్. మళ్ళీ కిందికి రావాలి. అంతెందుకు, ఇప్పుడు మనం ఒక పార్టీ చేసుకుంటాం, ఒక శిఖరాన్ని చేరుతాం మనం ఆనంద స్థితిలో, కానీ ఆనంద స్థితిలోనే ఎల్లకాలం ఉండిపోలేవు. మళ్ళీ నువ్వు నార్మల్ స్థితికి రావాల్సిందే, నేల మీదకి రావాల్సిందే, బట్టలు పడుకోవాల్సిందే. సో శిఖరాలలో ఎక్కువసేపు ఉండడానికి వీల్లేదు. ప్రవక్త యొక్క మానసిక స్థితిలో ఉన్న అవగాహన ఒక శిఖరం అయి ఉండొచ్చు, కానీ ప్రవక్త తిరిగి నేల మీదకి రావాలి. ఇట్లాంటి విషయాలన్నీ చెప్పాడు ఫ్రెడరిక్ నీషే. వచ్చిన కాంటెక్స్ట్ ఇలా రాస్తాడు, కిందకు ప్రయాణించడాన్ని మానవాళి ఖండిస్తుంది, పైకి వెళుతున్న వారిని గొప్ప సాధువుగా భావిస్తుంది, కానీ తిరిగి కిందికి వస్తున్నప్పుడు ప్రజలు వారు తమ స్థాయికి పడిపోయారని అనుకుంటారు. కానీ అంతిమ ఎత్తులను తాకిన తరువాత మరల కిందికి రావడానికి ఖచ్చితంగా ఎక్కువ ధైర్యం అవసరం. జరాతుస్త్రా అలా కిందికి రావడం అతని ధైర్యాన్ని తెలియజేస్తుంది. ప్రజలు అతని గురించి ఏమైనా అనుకుంటారని కానీ, శిక్షిస్తారని కానీ, ఎత్తుల నుంచి పడిపోయాడని కానీ, అతనికి సాధువు లక్షణాలన్నీ కోల్పోయాడని కానీ అనుకుంటారన్న ఆందోళన జరాతుస్త్రాకు అస్సలు లేదు అని చెప్తాడు ఫ్రెడరిక్ నీషే. సో జరాతుస్త్రా పర్వతాల నుంచి కిందికి దిగి దట్టమైన అడవి గుండా ఊర్లోకి వస్తున్నాడు. అతనికి ఎవరు తారసపడలేదు. సో ఒక ముసలి సాధువు తన పవిత్ర కుటీరాన్ని వదిలి తినడానికి కావలసిన దుంపల కోసం అడవిలో అట్లా తిరుగుతున్నప్పుడు జరాతుస్త్రా ముందుకొచ్చి నిలబడ్డాడట. సో ఆ సాధువుకి జరాతుస్త్రాకి మధ్య జరిగిన కాన్వర్జేషన్ ఏమిటి? ఓ బాటసారి, నువ్వేం నాకు కొత్త కాదులే, చాలా సంవత్సరాల క్రితం నువ్వు ఈ దిశగా వెళ్ళడం నేను చూశాను. ఒకప్పుడు ఈ దారి గుండా ఒక అజ్ఞానిలా వెళ్ళిన నువ్వు ఇప్పుడు పూర్తిగా పరివర్తన చెంది నూతన శక్తితో, నూతన ఆనందంతో తిరిగి వచ్చావు. నీ నడక కూడా నృత్యంలా ఉంది. ఇప్పటి వరకు నువ్వు ఆర్జించిన ఈ జ్ఞానాన్ని కిందికి తీసుకెళ్తున్నావా? కళ్ళుండి చూడలేని గుడ్డివారి జ్ఞానబోధ చేయడానికి బయలుదేరావా జరాతుస్త్రా? నీకు ఇది ప్రమాదంగా తోచడం లేదా? దీనికి నువ్వు తప్పక మూల్యం చెల్లించి తీరుతావు. ఇప్పుడు దీనికి ఒక కాంటెక్స్ట్ ఏమిటి? జీసస్ తన జీవితాన్ని అర్థం చేసుకున్నాడు అకార్డింగ్ టు బైబిల్ ఒకటి, లేదా అన్నోన్ లైఫ్ ఆఫ్ జీసస్ కనుక చదివితే, జీసస్ హిందూ కుష్ పర్వత శ్రేణుల గుండా ఇండియాకు వచ్చి అక్కడి నుంచి బుద్ధుడిని కలిసి ఆ బుద్ధుడి యొక్క ఫిలాసఫీని అర్థం చేసుకొని ఆ తర్వాత తిరిగి
జెరూసలేం వెళ్ళి అక్కడ సర్మన్ ఆన్ ద మౌంట్ మనం కనుక చదివితే అక్కడ తను ప్రవచించాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు నేను డబ్బు సంపాదించి హాయిగా బతికితే సరిపోతుంది. అట్లాగే జీసస్ కానీ మహమ్మద్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా గురువులు కానీ ఇప్పుడున్న సద్గురువు కానీ మళ్ళీ తిరిగి ప్రజల వద్దకు ఎందుకు వెళ్ళాలి? వెళ్ళిన తర్వాత ఆబ్వియస్గా నువ్వు ప్రజల సమక్షంలో ఉన్నప్పుడు విమర్శలు వస్తాయి. సో అట్లాంటి తప్పు నువ్వు చేస్తున్నావా జరాతుస్రా? ఎందుకంటే ఆ ప్రజలే, ఏ ప్రజలకు సహాయం చేయడానికి జీసస్ వచ్చాడో ఆ ప్రజలే జీసస్ని క్రూసిఫై చేశారు. అట్లాగే ప్రాఫెట్ మహమ్మద్ అతి కిరాతకంగా దాడి చేయబడ్డాడు. చివరి దశలో చాలా శారీరక సమస్య ఎదుర్కొని మరణించినట్టు మనకి హదీస్ చెప్తుంది. మరి నువ్వెందుకు అటువంటి తప్పు చేస్తున్నావు? ఇది నీకు ప్రమాదంగా లేదా? అంటే ఇప్పుడు జరాతుస్రా కంటే తర్వాతి వాళ్ళు మనం చెప్పుకున్న ప్రాఫిట్స్ అంతా లేదా ఆ కాంటెంపరీ, సో వాళ్ళు నిన్ను ఏమాత్రం క్షమించరు. ఎందుకంటే వాళ్ళకి బుద్ధి లేదు కాబట్టి నిన్ను వాళ్ళు రాళ్లతో కొట్టి చంపేస్తారు. అట్లాంటి వాళ్ళ మధ్య ఆనందంగా ఉండాలనుకోవడం ఏమిటి? అట్లాంటి వాళ్ళ జ్ఞానాన్ని పంచడాలనుకోవడం ఏమిటి? ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే వాళ్ళందరికంటే నువ్వు చాలా ఎత్తులో ఉన్నావు. అనవసరంగా వెనక్కి వెళ్ళకు, గో బ్యాక్. నువ్వు సంపాదించిన జ్ఞానాన్ని నువ్వు అనుభవించు. అప్పుడు జరాతుస్త్రా ఆలోచించసాగాడు. ఆ మాట్లాడుతున్న ఆ సాధువు కళ్ళలో కళ్ళు పెట్టి చూశాడు. ఆ సాధువు ఇట్లా అన్నాడు, వాళ్ళ చేతిలో నువ్వు బూడిదైపోతావు. అనవసరంగా మృత్యువును కౌగిలించుకోవడానికి ఎందుకు సిద్ధమవుతున్నావు? నీ కళలో స్వచ్ఛత నాకు కనిపిస్తున్నది. నీ మాటల్లో తీయదనం నేను చూస్తున్నాను. నీ నడకలో నృత్యాన్ని చూస్తున్నాను. నువ్వు ఒక నరుడి నుంచి మానవుడిగా పరివర్తన చెందావు. ఇప్పుడు నువ్వు జ్ఞానోదయం పొందిన వ్యక్తివి. వారి గురించి నీకెందుకబ్బా? ఇప్పుడు పూర్తిగా నువ్వు అపరిచితుడివి. ఎందుకంటే నువ్వు తిరిగి వెళ్ళిన తర్వాత నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు వాడే భాష, నీ కదలికలన్నీ కొత్తగా ఉంటాయి. అది వాళ్ళు భరించలేరు. నీ యొక్క ఉనికి వాళ్ళ మత్తుని, వాళ్ళ గాఢ నిద్రని, వాళ్ళ అంధత్వాన్ని పోగొడుతుంది. కాబట్టి వాళ్ళని క్షమించరు, చంపేసేయవచ్చు, తిరిగి వెనక్కి వెళ్ళిపో. అప్పుడు దానికి జరాతుస్త్రా ఒక్కటే మాట ఆన్సర్ ఇచ్చాడు, నేను తిరిగి ఎందుకు వెనక్కి వెళ్ళను, ప్రజల మధ్యకే ఎందుకు వెళతాను అంటే నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను కాబట్టి, ప్రేమ యొక్క స్వరూపాన్ని తెలుసుకున్నాను కాబట్టి. అప్పుడు సాధువు అడిగాడు, ఎందుకయ్యా, ఎందుకు, వై? ఎందుకంటే నేను జీవితాన్ని ప్రేమిస్తున్నాను కనుక. నేను ప్రపంచాన్ని త్యజించలేదు, కొంతకాలం విస్మరించాను అంతవరకు. జీవితాన్ని జీవించలేక పారిపోయి ఈ కొండల్లోకి రాలేదు. ఈ 10 సంవత్సరాలు ఏకాంతంగా గడపలేదు. జీవితాన్ని మరింత సమగ్రంగా తెలుసుకోవడానికి వచ్చాను. ఇప్పుడు జీవితాన్ని తెలుసుకున్నాను, జీవించడాన్ని తెలుసుకున్నాను, జీవాన్ని తెలుసుకున్నాను. ఇక అడవిలో ఉండాల్సిన పని లేదు. ప్రస్తుతం జ్ఞానంతో బరువెక్కి ఉన్నాను. నేను సమస్త మానవాళితో పంచుకోవాలనుకుంటున్నాను. టాటా బాయ్ బాయ్. అప్పుడు సాధువు అన్నాడు, అరే బాబు, నీలాగే నేను కూడా పర్వతాల్లోకి, అడవిలోకి వెళ్ళిన వాడినే. ఒకప్పుడు నీకంటే ఎక్కువ మానవాళిని ప్రేమించిన వాడినే. కానీ ప్రస్తుతం మనిషి నా దృష్టిలో ఒక అసంపూర్ణమైన ప్రాణి. అది మానవుల పట్ల నేను పెంచుకున్న ప్రేమ నాకు ఓన్లీ అండ్ ఓన్లీ కష్టాలు తెచ్చిపెట్టింది. అందుకే ఇప్పుడు మనుషుల్ని వదిలి దేవుణ్ణి ప్రేమిస్తున్నా, ప్రకృతిని ప్రేమిస్తున్నా. ఇక్కడ బ్రాకెట్స్లో ఆథర్ ఏం రాశాడు, గమనిస్తే అన్ని మతాల యొక్క వైఖరికి సంబంధించిన మూలార్థం సాధువు యొక్క మాటల్లో కనిపిస్తుంది. మీరు నిజంగా మానవాళిని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించలేరు. ఇట్లాగే పాత నిబంధనలో ఇట్లా ఉంది, నేను చాలా రోషము గల దేవుణ్ణి, మీరు నన్ను ప్రేమిస్తే ఇంకెవరిని ప్రేమించరు. డిక్టాట్ అంటారు దీన్ని. ఇప్పుడు రీసెంట్ బ్రహ్మకుమారిస్, సో లోకాన్ని వదిలిపెట్టు, అమ్మా నాన్నను వదిలిపెట్టు, ఓన్లీ బాబాని యాజ్జి. దిస్ ఈస్ డిక్టాట్. అంటే నీకు వేరే ఆప్షన్ లేకుండా నీ మనస్సు నిరికించడు. సో దాదాపు అన్ని మతాల వైఖరి ఇదే. ప్రేమిస్తే మీరు ఈ ప్రపంచాన్ని ప్రేమించాలి, లేదా త్యజించాలి. మీరు మనిషిని ప్రేమిస్తే దేవుణ్ణి మర్చిపోతారు. దేవుణ్ణి ప్రేమిస్తే గనక మనిషిని ప్రేమించడం ఉపసంహరించుకోవాలి. ఎవరిని ప్రేమించాలంటే నీ చాయిస్. ఈదర్ యూ లవ్ యువర్ ఫెలో బీయింగ్స్ ఆర్ యూ లవ్ ద అల్టిమేట్ రియలైజేషన్ ఆఫ్ యువర్ లైఫ్ విచ్ ఇస్ గాడ్.
సో ఒకవేళ మీరు దేవుణ్ణి ప్రేమించవలసి వస్తే ఏం చేయాలి అంటే జీవితంలో ఉన్న అన్ని ఆనందాలని ద్వేషించాలి. మనిషితో సత్సంబంధాలు కలిగి ఉండకూడదు. ఇది ఒక అగ్ని పరీక్ష. మరి దీని గురించి ఏం ఆలోచిస్తావు అన్నప్పుడు మళ్ళీ జరాతుస్తా ముక్తసరిగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను మానవాళి కోసం ప్రేమను బహుమతిగా తెచ్చాను. అప్పుడు మళ్ళీ సాధువు అన్నాడు, ఒరే బాబు, వాడికి ఏమి ఇవ్వద్దు, వీలైతే వాళ్ళ బరువుని కొంత ఎత్తుకో, వాళ్ళకి ప్రపంచికంగా సహాయం చేయి, కానీ జ్ఞానాన్ని బోధించకు, ఎందుకంటే వాళ్ళ అహం దెబ్బతింటుంది. సో వాళ్ళు ఆరాధించే దేవుళ్ళ గురించి కానీ, వాళ్ళ యొక్క మత విశ్వాసాల గురించి కానీ, వాళ్ళ ఛాందస మనస్తత్వాల గురించి కానీ వ్యాఖ్య చేయకు. కావలసినంత ఫుడ్ పెట్టు. దట్స్ వాట్ పొలిటీషియన్ డస్. పొలిటీషియన్ ఎప్పుడు మతం జోలికి వెళ్ళాడు. నీకు ఫుడ్ ఇస్తాను, నీకు అకామిడేషన్ ఇస్తాను, నీకు బట్టలు ఇస్తాను, నేను నీకు లోన్ ఇస్తాను, ఇలా చెప్తాడు. ఎందుకు? ఇవి నీ ఈగోని హర్ట్ చేయవు. పొలిటీషియన్ నుంచి నువ్వు బెనిఫిట్ పొందొచ్చు. అట్లా కాకుండా ఇవేవి ఇయ్యను, నేను నీ జ్ఞానాన్ని ఇస్తాను, ఎవరి మీద ఆధారపడకుండా ఒక మనిషిగా తయారు చేస్తాను ఒక పొలిటీషియన్ చెప్తే 2 నిమిషాలు వాడిని ఓడగొడతారు. సో వాళ్ళకి అవసరమైన ఫుడ్ మాత్రం పెట్టు. ఇంకా ఫుడ్ కావలిస్తే వాళ్ళని ప్రాధేయపడి అప్పుడు ఇంత వేద్దు, కానీ జ్ఞానాన్ని మాత్రం బోధించకు. అప్పుడు జరాతుస్తా అన్నాడు, నేను వాళ్ళకి భిక్షగా ఏమీ ఇవ్వడం లేదు, నా ఉద్దేశం అది కాదు. అప్పుడు సాధువు అన్నాడు, ఎలాగో నువ్వు ఇస్తావు, ఏదైనా సరే తీసుకుంటారు, కానీ అత్యంత విలువైన వాటిని గుర్తించే మానసిక స్థితి వాళ్ళకి లేనప్పుడు నువ్వేమి ఇస్తావు, వాళ్ళు ఏం తీసుకుంటారు. కానీ లోపల వాళ్ళని వాటినే కోరుకుంటారు. ఆనందాన్ని కోరుకొని మనిషివాడు, ప్రశాంతతని కోరుకొని మనిషివాడు, జ్ఞానాన్ని కోరుకొని మనిషివాడు, అందరూ కోరుకుంటారు. బట్ అది వేరే వాడు వచ్చి నీవు జ్ఞానంతో లేవు, నీలో ప్రశాంతత లేదు, నువ్వు ఆనందంగా లేవు అనగానే కోపం వస్తుంది. అట్లాంటి వాళ్ళంతా కలగలిశారనుకో, ఒక సమూహంగా ఏర్పడితే నిన్ను చంపేస్తారు. నీ ఒక్కడి దగ్గర ఉందా బోడి సంపద, మాకు తెలీదా అంటారు. సో చివరిగా సాధువు అన్నాడు, ఎందుకు వెళుతావు మనుషుల మధ్యలోకి అంటే సాధువు కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు నేను పుస్తకం రాసినా ఇలాంటి కాన్వర్జేషన్ పెట్టవలసింది. అంటే సాధువు జరాతుస్తా మధ్యన కాన్వర్జేషన్ వల్ల ఇప్పటి వరకు ప్రపంచం ఎలా ఉంది, ఇప్పటి వరకు ప్రాఫిట్స్ని ప్రపంచంలో ఉన్న ప్రజలు ఏం చేశారు, ప్రాఫిట్స్ సహాయం చేయడానికి వచ్చి ఎట్లా ఇక్కట్ల పాలయ్యారు అని చెప్పడానికి ఇది ఒక భూమిక. వెరీ రైట్ వే అండ్ అప్రోప్రియేట్ వే ఆఫ్ సెట్టింగ్ ద కాంటెక్స్ట్. నువ్వు ఎందుకు వెళుతావు ప్రజల్లోకి? నా మాట విను. జంతువుల్లో జంతువులుగా, పక్షుల్లో పక్షులుగా హాయిగా బతకొచ్చు కదా, చెట్ల మధ్యన చెట్టుగా బతకొచ్చు కదా, ఎంత హాయిగా ఉంటుంది, ఎందుకు ఈ తలకాయ నొప్పి? అప్పుడు జరాతుస్తా అడిగాడు, ఇవన్నీ సరే, మరి నువ్వు ఇక్కడ నుండి నువ్వేం బీక్తున్నావు అన్నాడు. అప్పుడు అతను చెప్పాడు, పాటలు పాడతాను, అలా పాటలు పాడుతున్నప్పుడు నవ్వుతూ ఏడుస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తాను, స్తుతిస్తాను. ఇంతకు నా కోసం నువ్వేం తెచ్చావు బహుమతిగా అన్నాడు. అప్పుడు జరాతుస్తా, నేను మీకేమి ఇవ్వలేను, ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్నదానితో చాలా ఆనందంగా ఉన్నారు, అదేగాక మీ దగ్గర నుంచి నేనేమి తీసుకోను కూడా, ఎందుకంటే ఉన్నదాంతో నేను బరువెక్కున్నాను. అసలు ఫ్రెడరిక్ నీషే కాంటెక్స్ట్ ఎంత బాగుంది, నన్ను వెళ్ళనివ్వండి, త్వరగా వెళ్ళనివ్వండి అని జరాతుస్తా మెల్లగా ముందుకు బయలుదేరాడు. అట్లా వాళ్ళిద్దరూ ఒకరికొకరు కనపడనంత దూరం అయిన తర్వాత ఇటుపక్క జరాతుస్తా, అటుపక్క ఆ సాధువు ఎవరికి వాళ్ళే నవ్వుకున్నారట. బికాస్ బోత్ నో ద ట్రూత్. ఒకే ట్రూత్ని అనుభవించిన 2 డైమెన్షన్స్. నేను మళ్ళీ దాన్ని తేలికైన ప్రాపంచిక భాషలో చెప్పి ప్రయత్నం చేసి ఈ టాపిక్ ముగిస్తాను, ఎందుకంటే ఇది కపుల్ ఆఫ్ పాడ్కాస్ట్లు చేసుకోవచ్చు, ఉపయోగపడుతుంది. ఇద్దరు బీదవాళ్ళు చాలా డబ్బు సంపాదించారు, అమెరికా పోయో ఏదో విధంగా రియల్ ఎస్టేట్ చేసో. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఒకడేమో ఈ డబ్బుని నేను వెళ్ళి ప్రజలకు పంచుతాను, వాళ్ళ జీవితాల్లో ఆనందాలు తీసుకొస్తానన్నాడు. ఇంకోటి అన్నాడు, ఆ ప్రజలు నీ డబ్బును దుర్వినియోగం చేసి నిన్నే చంపేస్తారు, హాయిగా ఉన్న డబ్బు ఈ అడవిలో ఇల్లు కట్టుకొని హాయిగా బతకొచ్చు కదా. సో ఇట్లాంటి ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇద్దరు వాళ్ళ వాళ్ళ ఆశయాల్ని, వాళ్ళ ఆలోచనల్ని స్పష్టంగా చెప్పారు. తర్వాత ఇద్దరు అగ్రీ టు డిసగ్రీ అనే ఒక ప్రిన్సిపుల్తో విడిపోయారు. ఇప్పుడు ఇద్దరు నవ్వుకున్నారు, ఎందుకంటే ఇద్దరిది కరెక్టే. నువ్వు చాలా ఇప్పుడు దాదాపు 99% మానవ జాతి చేసేది అదే. ఇప్పుడు ఎవరో పక్కింటి ఆయన, ఇంకెవరో మన బంధువు, మన స్నేహితుడు డబ్బు సంపాదించి ఎవరికి పంచరు కదా, వాళ్ళు అనుభవించడానికి. కానీ కొందరు వస్తారు, సంపాదించిన తర్వాత ఒక బుద్ధుడిలాగా అంతా వదిలేసి నేను జ్ఞానాన్ని నేను
ప్రజలకు ఇస్తాను, లేకపోతే సంపాదించి ఎలా సంపాదించాలో నేను మా వాళ్ళకి నేర్పిస్తాను. నేను యుఎస్ వెళ్ళినప్పుడు ఒక ఇంటికి వెళ్ళా, ఒక గుజరాత్ ఇంటికి. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఇక్కడ ఇది షాంపేన్ అండ్ అరోరా మధ్యన ఒక చిన్న ప్రాంతం, ఏదో నాకు పేరు గుర్తులేదు. అప్పుడు అతను చెప్పాడు, నేను దాదాపు 1950s మొదటిసారి అమెరికా వచ్చినప్పుడు మా ఊళ్ళో వాళ్ళు వెళ్ళనివ్వలేదు, కానీ నేను నా భార్యని నా తల్లిదండ్రుల్ని కన్విన్స్ చేసి వాళ్ళ కంట కన్నీరు పెట్టించి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ చాలా కష్టపడ్డాను. ఒక 5-6 సంవత్సరాల్లో నేను నిలబడే ఒక ప్రదేశాన్ని తయారు చేసుకున్నాను, కొంత వ్యాపారం తయారు చేశాను, కొంత డబ్బు తయారు చేశాను. తిరిగి ఇండియాకి వెళ్ళి నా భార్యను తెచ్చుకున్నాను, తర్వాత నా తల్లిదండ్రులను తెచ్చుకున్నాను. ఇప్పుడు నా భార్య, పిల్లలు, తల్లిదండ్రులు చాలా హ్యాపీ. ఇక్కడితో అయిపోలేదు. ఆ తర్వాత నేను అనుకున్నాను, మా ఊర్లో చాలామంది ఉన్నారు అర్హత ఉన్నవాళ్ళు. అనగానే నా భార్య నుంచి, నా పేరెంట్స్ నుంచి విరోధం స్టార్ట్ అయింది. నీకెందుకయ్యా వేరే వాళ్ళ గొడవ? సో అత్యంత ఎక్కువ సంఘర్షణ నా కుటుంబ సభ్యులతో అనుభవించాను. చివరికి వాళ్ళని కన్విన్స్ చేసి ఊరి నుంచి చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, వ్యాపారం చేయగలిగే వాళ్ళు, నాతో కలిసి పని చేయగలిగిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరినీ ఒక్కొక్కరిని తీసుకొచ్చి ఇక్కడ నేను వాళ్ళకి అకామిడేషన్ కావచ్చు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం మొదలుపెట్టాను. ఇప్పుడు ఈ 50 సంవత్సరాల్లో నేనున్న ఏరియాలో నేనుంటే గుజరాత్లో ఉన్నట్టే ఉంటుంది. తద్వారా నా మాతృభూమి యొక్క సువాసన నేను మిస్ అవ్వలేదు. ఎట్ ద సేమ్ టైం నా వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని ఆర్థిక పరంగా, మానసికంగా రకరకాలుగా సెటిల్ చేసిన ఆత్మసంతృప్తి కూడా ఉంది. దాంతోపాటు ఇక్కడ నేను ఒక ప్రాఫిట్, నా మాటకి విలువ ఉంటుంది. ఏ ఇంట్లో పెళ్లి జరిగినా, ఏ ఇంట్లో కార్యం జరిగినా, లేదా ఎవరు ఏ నిర్ణయాలు తీసుకున్నా నా సలహా అడుగుతారు. సో నా జీవితం సఫలవంతమైంది. ఇప్పటికీ ఎవ్వరు అమెరికా రావాలనుకున్నా నా ప్రాంతం నుంచి మొదట నన్ను సంప్రదిస్తారు, నా ఆశీర్వాదాలు తీసుకుంటారు. సో నేనే వాళ్ళందరికీ పేపర్ వర్క్ చేయించి, ఇప్పుడు నేనేం చేయక్కర్లేదు, చిటికేస్తే పని అయిపోతుంది. సో జరాతృష్ట అండ్ ఆ సాధువు ఇద్దరు విడిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు ఒంటరిగా నవ్వుకున్నారు. అప్పుడు జరాతృష్ట మనసులో అనుకున్న మాట ఏమిటంటే, అసలు ఈ ముసలి సాధువుకి దేవుడు మరణించాడు అన్న విషయం ఇంకా తెలియనట్టుంది అనుకున్నాడట. దట్ ఈస్ ఫ్రెడ్రిక్ నీషే హోల్ ఫిలాసఫీ. ఒకవేళ జీసస్ క్రైస్ట్ నాకు మళ్ళీ ఎదురు పడితే ఈ చౌరస్తాలో నేను తగలబెడతానని చెప్పాడు. మీరు కావాలంటే వికీపీడియాలో క్రాస్ చెక్ చేసుకోవచ్చు, ఇది నా స్టేట్మెంట్ కాదు. ఆ ముసలి సాధువు ఏమనుకున్నాడు, ఏ ప్రజల దగ్గరికి ఇతను సత్యాన్ని మోసుకుపోతున్నాడు, అది తీసుకునే సామర్థ్యం కానీ ఆ పాత్రత కానీ వాళ్ళకి లేదని ఇతనికి తెలియనట్టుంది అని అతను నవ్వుకున్నాడు. సో ఇది జరాతృష్ట యొక్క ప్రయాణం. అంటే తను ఆధ్యాత్మికతను అర్థం చేసుకొని జీవితం యొక్క మూలాన్ని పట్టుకొని అక్కడి నుంచి దాన్ని తన సాటి ప్రజలకి అందివ్వడానికి ఒక దేవుడిలాగా, ఒక ప్రాఫిట్ లాగా కొండ దిగి వచ్చి ఎట్లా తను ప్రజలకి చేరవేశాడు. ఆ చేరవేసే ముందు తన మనసులో ఏం నడుస్తుందని చర్చించడానికి, తెలుసుకోవడానికి సాధువు అనే క్యారెక్టర్ని క్రియేట్ చేసి వాళ్ళిద్దరి మధ్యన ఒక చర్చ పెట్టి వాళ్ళిద్దరు ఒపీనియన్స్ మనకి ఆ 2 క్యారెక్టర్స్ ద్వారా ఫ్రెడ్రిక్ నీషే పరిచయం చేసి అక్కడి నుంచి ఇప్పుడు జరాతృష్ట ప్రజల్లోకి వెళతాడు. ఎలాంటి జ్ఞానబోధ చేశాడు. దే ఆర్ స్టిల్ రెలవెంట్. నువ్వు అర్థం చేసుకోగలిగితే జీవితంలో ఇంప్లిమెంట్ చేయదగ్గ ఒక అద్భుతమైన వ్యాఖ్యానం కానీ లేకపోతే వాంగ్మయం కానీ ఈ పుస్తకంలో పుష్కలంగా ఉంది. తప్పకుండా ఈ పుస్తకం చదవండి. వీలైతే ఈరోజే ఆర్డర్ ఇచ్చుకోండి. ఎవరు ప్రింట్ చేశారు? లెట్ మీ చెక్. యూవి ప్రింటర్స్, లక్డికాపూల్, హైదరాబాద్. మొబైల్ నెంబర్ 9581727003 అని రాసింది. తర్వాత కాపీలు కావాల్సి వస్తే ఈ నెంబర్స్ రాసుకోండి. లోగిలి బుక్ హౌస్ 9005222882, అట్లాగే 6304423040. సో ఈ 2 నెంబర్స్కి ఒకసారి కాంటాక్ట్ చేసి కనుక్కోండి. ఇది రీసెంట్ ఎడిషన్ 2021 కాబట్టి ఫోన్స్ ఇప్పటికీ పనిచేస్తున్నాయన్న ఒక విశ్వాసంతో ఈ చిన్న చర్చను ముగిస్తున్నాను. ఇక్కడి నుంచి మీ అందరి ఓపికకి, ఎంత అద్భుతమైన ట్రిటైజ్ రాసినటువంటి ఫ్రెడ్రిక్ నీషేకి, అట్లాగే ప్రాఫిట్ జరాతృష్టకి, అట్లాగే నేను ఈ కాన్వర్జేషన్లో ఎవరెవరి పేర్లు అయితే తీసుకున్నానో అందరు ప్రాఫిట్స్కి నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను. అన్కండిషనల్గా ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి. రీసరసు వైసా. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ పాడ్కాస్ట్లో. దిస్ ఈజ్ జరాతృష్ట, ద స్పోక్ జరాతృష్ట పాడ్కాస్ట్ 1. ఇందులో జరాతృష్ట ప్రయాణము, జరాతృష్ట ఎవరు, జరాతృష్టకి సాధువుకి జరిగిన సంభాషణ ఏమిటి, ఈ విషయాలు తెలుసుకున్నాం. సో ఆల్మోస్ట్ పుస్తకం చదివినట్టే.
మళ్ళీ మీరు పుస్తకం చదవక్కర్లేదు కూడా అని చెప్తున్నాను. సరే మరి.